నా గమ్యమేమిటంటే వైపు చూపాలిలే. ఉంటాను. మేడం గారు, ఏంటానంది, ఉత్సవాలు బాగా జరిగాయా? అమ్మవారి నగలు పోవడం తిరిగి దొరకడం గురించి మేడం గారికి చెప్తే బాధపడతారు. వద్దులే, చెప్పొద్దు. చాలా చక్కగా జరిగాయి మేడం గారు. మీరు లేకపోవడమే మాకు వెల్త్గా ఉంది. నేను కూడా అక్కడే ఉండి అన్నీ చూడాలని ఆశపడ్డాను. కానీ మనం ఆశపడ్డామని అన్నీ అలాగే జరగవుగా. ఇదిగోండి మేడం గారు, మా అమ్మ మీకు ఇవ్వమని పంపించింది. ఏంటానంది ఇది? జంతికలు, అరిసెలు, కజ్జికాయలు మా అమ్మ చేసింది మేడం గారు. ఏ మాట కామాటే చెప్పాలి. మీ అమ్మగారి చేత్తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్స్ మేడం గారు. ఇంత చిన్న వయసులో నువ్వు ఊరు కాని ఊరు వచ్చి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. మీ ఊరొచ్చాక, మీ అమ్మా నాన్నల్ని చూశాక, మీ ఇంటి పరిస్థితిని గమనించాక నువ్వు ఎందుకిలా కష్టపడుతున్నావో నాకర్థమైంది. మీ అమృతక్కకి పెళ్లి చెయ్యాలన్న నీ సంకల్పం నాకు నచ్చింది. తను కూడా చాలా మంచి అమ్మాయి. తనకి పెళ్లి కావాలని నువ్వు మొక్కుకున్న మొక్కు తీర్చేశావు కాబట్టి ఆ అమ్మవారే అమృతకి మంచి సంబంధం తీసుకొస్తుంది. త్వరలోనే అమృతకి పెళ్ళవుతుంది. మీ నోటివాకు ఫలించాలి మేడం గారు. నాదే ఉంది. నీ కష్టం